హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి పేపర్ 2లో ఎకానమీకి సంబంధించిన 10వ మోడల్ పేపర్లోని ఎంసీక్యూస్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో 11వ మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లో రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్లోనివి పేపర్ 1 మరియు పేపర్ 2. పేపర్ 1కి సంబంధించి 17 మోడల్ పేపర్లు పాలిటీ, ఏపీ హిస్టరీకి సంబంధించిన ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉన్నాయి. పేపర్ 2కి సంబంధించి ఎకానమీ వీడియోస్, ఇది 11వ వీడియో. ఈ 2 బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు అమిగోస్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, పూర్వీ పబ్లికేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాగజైన్స్ మన మోడల్ పేపర్స్. ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి హోమ్ డెలివరీ కావాలంటే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే ఈ బుక్స్ని పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనము మోడల్ పేపర్ నెంబర్ 11లో ఉన్నాము. క్వశ్చన్ నెంబర్ 1, భారత్ యొక్క ప్రణాళికల యొక్క ప్రధాన లక్ష్యం కింది వానిలో కానిది. ప్రణాళిక లక్ష్యాలలో కానిది ఏంటని అడిగారు. ఆదాయం మరియు సంపదలో అసమానతలు తగ్గించడం, ఉన్నత స్థాయి ప్రగతిని సాధించడం, సామాజిక సమానత్వాన్ని సాధించడం, పేదరిక నిర్మూలన. పేదరికాన్ని నిర్మూలించాలి, అదేవిధంగా సామాజిక సమానత్వాన్ని సాధించాలి, ప్రగతిని సాధించాలి అని వివిధ ప్రణాళికల్లో లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ ఆదాయం మరియు సంపదలో అసమానతలు తగ్గించాలి అని ఏ ప్రణాళిక లక్ష్యంగా ప్రకటించబడలేదు. ఒకటో దానికి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 1978-79 కాలంలో అనుసరించిన గాంధేయవాద ప్రగతి నమూనాలోని ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహం ఈ కింది వానిలో దీనికి ప్రాధాన్యం ఇవ్వలేదు. గాంధేయన్ మోడల్ ఏ అంశానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని అడిగారు. మనకు జనతా ప్రభుత్వ హయాంలో ప్రజల భౌతిక మరియు సాంస్కృతిక స్థాయి మెరుగుపరచాలి అని, అన్నిటికన్నా ముఖ్యంగా కుటీర మరియు గ్రామీణ పరిశ్రమలను మెరుగుపరచాలి, అభివృద్ధి పరచాలి అని, ఎంపిక చేసిన మూల మరియు కీలక పరిశ్రమలను అభివృద్ధి చేయాలని ఉంది. కానీ ప్రత్యేక ఆర్థిక మండల ప్రస్తావన ఆనాడు లేదు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ 2005లో యాక్ట్ వచ్చింది, 2006 ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చాయి. రెండో దానికి ప్రాధాన్యం ఇవ్వని అంశం అని అడిగారు, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయానికి సంబంధించి సరి అయినది. మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయము, ఇందులో నెట్ ఐటీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్, పరోక్ష పన్నులు కలిసి ఉంటాయి, సబ్సిడీలు కలిసి ఉండవు, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో సరి అయినది ఏంటి? వ్యయ పద్ధతిని రూపొందించిన వ్యక్తి జేఎం కీన్స్. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతుల ద్వారా జాతీయతని గణిస్తారు. అందులో వ్యయ మదింపు పద్ధతిని రూపొందించింది జేఎం కీన్స్, కరెక్టే. ఆదాయ పద్ధతినే వినియోగ పెట్టుబడి పద్ధతి అంటారు, కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అని. ఆదాయ పద్ధతిని కాదండి, వ్యయ మదింపు పద్ధతిని అంటారు. మనకు సరి అయినది అని అడిగారు, 1 మాత్రమే, అంటే ఏ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో సరి అయిన వ్యాఖ్యను తెలపండి. సరి అయినది ఏంటి? ఇక్కడ మనం చూసుకుంటే 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. అందులో లాటరీ టికెట్స్ అమ్మే ఏజెంట్ యొక్క కమిషన్ను జాతీయ ఆదాయపు లెక్కింపులో తీసుకుంటారు అని ఇచ్చారు. మనకి లాటరీలు ఇలాంటివి జాతీయ ఆదాయంలోకి పరిగణలోకి తీసుకోరు, కానీ వాటి మీద వచ్చే కమిషన్, ఎవరైతే లాటరీ టికెట్లు అమ్మే ఏజెంట్ యొక్క కమిషన్ను జాతీయ ఆదాయ లెక్కింపులో తీసుకుంటారు. బ్రోకరేజ్ ఛార్జీలు జాతీయ ఆదాయ లెక్కింపులో తీసుకుంటారు. లాటరీ యొక్క విలువను కూడా జాతీయ ఆదాయ లెక్కింపులో తీసుకుంటారని ఇచ్చారు. లాటరీ యొక్క విలువను జాతీయ ఆదాయపు లెక్కింపులో తీసుకోరు, ఏ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్కు
ఎక్స్ అఫిషియో సభ్యులుగా వ్యవహరించేవారు ఎవరు? వ్యవసాయ శాఖ మంత్రి, హోం మంత్రి, ఆర్థిక మంత్రి వీళ్ళందరూ కూడా ఎక్స్ అఫిషియో సభ్యులుగా నీతి ఆయోగ్కి వ్యవహరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఎంఆర్టీపీ చట్టంలో తెచ్చిన ప్రధానమైన మార్పు ఏది? మోనోపోలీస్ రిస్ట్రిక్షన్ అండ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్. ఎంఆర్టీపీ యాక్ట్ను దత్ కమిటీ సిఫార్సుల మేరకు 1969లో తీసుకొచ్చారు. ఆ తర్వాత అంటే కొంతమంది పెత్తనం ఉండకుండా ఉండాలన్న ఉద్దేశంతో 1969లో దత్ కమిటీ సిఫార్సు మేరకు మోనోపోలీస్ రిస్ట్రిక్షన్ అండ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ తీసుకొచ్చారు. 20 కోట్ల లోపు మాత్రమే అవకాశం కల్పించారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు 1985 పారిశ్రామిక విధానం తీర్మానం ద్వారా 20 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకు పరిమితి పెంచారు. 1991లో 100 కోట్ల పరిమితి కూడా ఎత్తివేయడం జరిగింది. 2002లో ఎస్విఎస్ రాఘవన్ కమిటీ సిఫారసుల మేరకు పోటీ చట్టం తీసుకొచ్చారు. మనకి ఇక్కడ ప్రధానమైన మార్పు ఏంటి? ఏకస్వామ్య కంపెనీల విస్తరణకు కంపెనీ ఆస్తుల విలువపై పరిమితులు పూర్తిగా తొలగించేశారు. ఏవైతే 20 కోట్లు 100 కోట్లు 100 కోట్లను పరిమితిని తీసివేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1991 నూతన ఆర్థిక సంస్కరణల వల్ల భారత ఆర్థిక వ్యవస్థలో సంభవించిన మార్పులకు సంబంధించి సరైన స్టేట్మెంట్స్ గుర్తించండి. నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా ఏ అంశాలు అంటే జాతీయ ఆదాయంలో నిర్మాణాత్మక మార్పులు వచ్చాయి. కరెక్టే. నిర్మాణాత్మక మార్పులు అప్పటి వరకు ఏవైతే మనకి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు సడలించడం ద్వారా నిర్మాణాత్మక మార్పులు వచ్చాయి. విదేశీ వ్యాపారంలో మన వాటా పెరిగింది. విదేశీ పెట్టుబడులతో పాటు ఎగుమతుల విలువ కూడా పెరిగింది. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాము. పొదుపు రేటు కూడా పెరిగింది. ఇవన్నీ సరైన అంశాలే. కింద మనకు ఆప్షన్స్ మిస్ అయిన ఈ క్వశ్చన్కి మనకు ఆప్షన్ 4 పెట్టుకోండి. 1, 2, 3, 4, 5 ఇవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ క్వశ్చన్, 1991 నూతన ఆర్థిక సంస్కరణకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఆదాయ అసమానతలను 1991 నూతన సంస్కరణలు తగ్గించలేకపోయాయి. కరెక్టే. మన వృద్ధి రేటు పెరిగింది కానీ ఒకవైపు వృద్ధి రేటు పెరిగిన అసమానతలు అనేవి తొలగలేదు. ఇది మెయిన్ డ్రాబ్యాక్. పేదరికం పూర్తిగా తగ్గలేదు. మనకి ఆదాయ అసమానతలను 1991 నూతన సంస్కరణలు తగ్గించలేకపోయాయి. పేదరికం తగ్గుదల రేటు సంస్కరణల పూర్వం కంటే సంస్కరణ తర్వాత తక్కువగా నమోదవుతుంది. కరెక్టే. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పేదరికము తగ్గుదల రేటు తగ్గుతుంది. గతంలోనే సంస్కరణల కన్నా పూర్వమే ఎంతో కొంత పేదరికం ఎక్కువగా తగ్గినది. సంస్కరణల అనంతరం అనుకున్నంతగా తగ్గలేదు. నెక్స్ట్, వ్యవసాయ రంగంలో క్రమంగా ప్రభుత్వ పెట్టుబడులు తగ్గుతూ వచ్చాయి. కరెక్టే. పేదరికాన్ని తగ్గించడంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడంలో 1991 నూతన ఆర్థిక సంస్కరణలు విఫలమయ్యాయి. మెయిన్ మనకి వృద్ధి సాధించాము. విదేశీ వ్యాపారంలో వాటా పెరిగింది. అయితే అతి ముఖ్యమైన వ్యవసాయ రంగము మరియు పేదరికం ఈ విషయాల్లో ఇది సక్సెస్ అవ్వలేదు. ఉద్యోగిత వ్యాకోచితం కూడా తగ్గినది. ఇవన్నీ సరైనవే. ఇది మనకు ఆప్షన్స్ మిస్ అయినాయండి. ఇవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, దత్ కమిటీ నివేదిక ఆధారంగా మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1969లో ఎంఆర్టీపీ చట్టం వచ్చింది. 1969 పోటీ చట్టం 2002 రాఘవన్ కమిటీ. మనకు కమిటీలు అవి ఏర్పడిన సంవత్సరాలు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది అంశాలలో సరికాని జతను గుర్తించండి. రూర్కెలా మనకు పశ్చిమ జర్మనీ, రూర్కెలా బిలాయ్ రష్యా, బిలాయ్ బొకారో ఏర్పాటు కావడానికి సహకారం అందించిన దేశం ఆనాటి యుఎస్ఎస్ఆర్, నేటి రష్యా. దుర్గాపూర్ ఇంగ్లాండ్, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఆస్ట్రేలియా కాదండి, ఆస్ట్రియా దేశం. మనకి ఆప్షన్ 4 సరికాదు. ఈ కింది వానిలో సరికాని దానిని గుర్తించండి. సరికానిది ఏంటి? రాంగ్ ఏంటి? అటల్ ఇన్నోవేషన్ మిషన్ పరిశోధనలు ప్రోత్సహించడం కోసం వచ్చింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ దాని యొక్క లక్ష్యమే పరిశోధనలు ప్రోత్సహించడం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ టాలెంట్ యూటిలైజేషన్ అంకుర పరిశ్రమలకు సాంకేతిక విత్త సహాయం కల్పన. ముద్ర సూక్ష్మ సంస్థలకు రుణాలు మంజూరు. మనకి మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ శిశు, కిషోర్, తరుణ్. రీసెంట్ బడ్జెట్లో తరుణ్కి
10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు అనుమతి కల్పించారు. ఇండియన్ యాస్పిరేషన్ ఫండ్ విదేశీ కంపెనీలకు ఆర్థిక సహాయం కాదండి. ఇండియన్ యాస్పిరేషన్ ఫండ్ అనేది స్టార్టప్స్కి, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహాయం అందించడం కోసం ఉద్దేశించినది. అంతేగాని విదేశీ కంపెనీలకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించింది కాదు. సరికానిది ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఇనుపతెర ఆర్థిక వ్యవస్థ అనగానేమి? ఇనుపతెర ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? క్లోజ్డ్ ఎకానమీ, ఇతర దేశాలతోటి ఎలాంటి వ్యాపార సంబంధాలు లేనిది ఇనుపతెర ఆర్థిక వ్యవస్థ. దాన్నే మనం అటార్కీ అని కూడా అంటాం. ఒక దేశము విదేశాలలో వ్యాపార సంబంధములు నిర్వహించకపోవడము. 15వ దానికి 2. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 18. జిఎస్టి మండలి నిర్ణయాలకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. జిఎస్టి కౌన్సిల్ అనేది మనకి జిఎస్టికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి హెడ్ వచ్చేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ఇందులో 3/4 వంతు మెజారిటీ ఉన్నప్పుడు నిర్ణయాల కార్యరూపం దాల్చుతాయి. అంటే ఏవైనా 0, 5, 12, 18, 28 పన్ను స్లాబ్లు ఉన్నాయి. ఏదైనా 18 నుంచి 28 తీసుకెళ్ళాలి, లేదా 28 స్లాబ్ నుంచి 18 తీసుకొని రావాలి. ఇలాంటి నిర్ణయాలు అప్పుడు 3/4 మెజారిటీ ఇంపార్టెంట్. 1/3 వంతేమో కేంద్రము, 2/3 వంతేమో రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. అందులో కేంద్రం యొక్క అధికారం 1/3, రాష్ట్రాల యొక్క అధికారం 2/3, ఓవరాల్గా 3/4 మెజారిటీ రావాలి. కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, జిఎస్టి కౌన్సిల్కి కార్యదర్శి బాధ్యత నిర్వహించేవారు ఎవరు? సెక్రటరీ, ఆర్థిక శాఖ సెక్రటరీ, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి దీని బాధ్యత నిర్వహిస్తాడు. 19వ దానికి 2. నెక్స్ట్ క్వశ్చన్, భారత వాణిజ్య లోటు పెరగడానికి ప్రధాన కారణం. ఎందుకని వాణిజ్య లోటు పెరుగుతుంది? ముఖ్యంగా మన యొక్క చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు ధరలు విపరీతంగా పెరిగిపోబట్టి మన అవసరాల నేపథ్యంలో మనం దిగుమతులు ఎక్కువగా చేసుకుంటున్నాం కాబట్టి మన వాణిజ్య లోటు ఎక్కువగా పెరిగిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డబ్ల్యూటీఓను ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేయబడినదే డబ్ల్యూటీఓ. 1995లో గ్యాట్ సమావేశం అనంతరం ఏర్పడిందే డబ్ల్యూటీఓ. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎఫ్ఏ అనగా ఏమిటి? ఎంఎఫ్ఏ అంటే మల్టీ ఫైబర్ అగ్రిమెంట్ అని అర్థం. మల్టీ ఫైబర్ అగ్రిమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ఈపీజెడ్ లేని ప్రదేశం ఈ కింది వాళ్ళలో ఏది? మనకి ఈపీజెడ్ కాండ్లాలో ఉంది, చెన్నైలో ఉంది, నోయిడాలో ఉంది, కానీ హైదరాబాద్లో లేదు. 23వ దానికి 4. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ మారక నిల్వలు వేరిని కలిగి ఉంటాయి? విదేశీ మారక నిల్వలు అంటే విదేశీ కరెన్సీ ఆస్తులు, బంగారము, ఎస్డిఆర్లు, ఇవన్నీ కూడా విదేశీ మారక నిల్వల కిందికి వస్తాయి. ఆప్షన్ 4. 24కి ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది అంశాలను పరిశీలించండి. స్వాతంత్రానంతరం తొలి ఆర్థిక మంత్రి అయిన ఆర్కే షణ్ముగం షెట్టియార్ తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తొలి బడ్జెట్ని షణ్ముగం శెట్టి గారు ప్రవేశపెట్టారు. కరెక్టే. పిసి మహల్నోబిస్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్గా పిలుస్తారు. కరెక్టే. ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ అని మహల్నోబిస్ గారిని వ్యవహరిస్తారు. గణతంత్ర భారతదేశంలో తొలిసారిగా అప్పటి ఆర్థిక మంత్రి జాన్ మత్తయ్య గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ అంటేనేమో షణ్ముగం షెట్టియార్. గణతంత్ర భారతదేశము అని ఎప్పుడైతే మనకు 1950 జనవరి 26 తర్వాత జాన్ మత్తయ్య గారు. 1970-71 సంవత్సరానికి గాను బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా ఇందిరాగాంధీ గారు ప్రసిద్ధి చెందారు. మనకి ఆనాడు మొరార్జీ దేశాయ్ గారు రాజీనామా చేసినప్పుడు, ఆర్థిక మంత్రి గారు అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు రాజీనామా చేస్తే అప్పుడు ఇందిరాగాంధీ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇవన్నీ కూడా సరైనవి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కింది వాటి కలయిక. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? స్వేచ్ఛా మార్కెట్ నియమాలు మరియు రాష్ట్ర యాజమాన్యపు సోషలిస్ట్ నియమాలు, ప్రైవేట్ రంగం మరియు సహకార రంగం, ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం, ప్రణాళిక ప్రక్రియ, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 28 ఏ మరియు సి. చూడండి, క్వశ్చన్ నెంబర్ 28, స్వేచ్ఛా మార్కెట్ నియమాలు మరియు రాష్ట్ర యాజమాన్యపు సోషలిస్ట్ నియమాలు,
ప్రభుత్వ రంగము మరియు ప్రైవేటు రంగం, అంతేగాని సహకార రంగం కానీ ప్రణాళిక ప్రక్రియ కానీ ఇందులో భాగం కాదు. ఒకసారి జాగ్రత్త చూడండి. 28కి ఏ మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రపంచ ఆర్థిక మండలిలో ప్రధాన విధి ఏమిటి? మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏంటి? విదేశీ పెట్టుబడిని పెంపొందించి ఎగుమతుల కొరకు ఏ సమస్యలు లేని వాతావరణాన్ని కల్పించడము. అంటే భారత భూభాగంలో ఉన్న విదేశీ భూభాగం లాంటిదే ఈ సెజ్. అనేక పరిశ్రమలకు సంబంధించిన రాయితీలు, మినహాయింపులు, మౌలిక సదుపాయాలు అన్ని కల్పించే కార్యక్రమం అది. 29వ దానికి 1. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానం గురించి కింది అంశాలు పరిశీలించండి. 1991 భారతదేశంలో విదేశీ పెట్టుబడిని ఆకర్షించేందుకు ప్రక్రియలను సరళీకరించేవారు, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేశారు. మనకి 1991లో ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయలేదండి, ప్రభుత్వ రంగం పాత్ర తగ్గించారు. కొన్ని రంగాలకు మినహా లైసెన్స్ విధానం రద్దు చేశారు, దిగుమతులు సరళీకరించారు. ACD ఆప్షన్ 4. ఎందుకంటే ఆప్షన్ బి మనకి ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేశారని ఇచ్చారు. 1991 ఆర్థిక సంస్కరణలో ప్రభుత్వ రంగాన్ని ఏమీ బలోపేతం చేయలేదు, ప్రభుత్వ రంగం యొక్క ప్రాధాన్యత తగ్గించారు. 30వ దానికి ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏవి? మనకి MSMEల నిర్వచనం మార్చారు. MSMEలు ఒత్తిడిలో ఉంటే 20,000 కోట్ల రుణాన్ని అందించడం, సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ ద్వారా ఒక 50,000 కోట్ల ఈక్విటీ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా MSMEలు ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారీ పరిశ్రమలు మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సమర్థ్ ఉద్యోగ భారత్ 4.0 అవగాహన కార్యక్రమాలు మరియు ప్రదర్శన ద్వారా భారత్ తయారీ యూనిట్లకు సాంకేతిక పరిష్కారం కనుగొంటుంది. సమర్థ్ అంటే ఏంటి అంటే స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ హబ్, దాని యొక్క అబ్రివేషన్ అది. 34 సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏవి? MSMEలు అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టింది? 200 కోట్ల వరకు సేకరణ కోసం గ్లోబల్ టెండర్ అవసరాన్ని రద్దు చేయడం, MSMEల రిజిస్ట్రేషన్ కోసం ఉద్యమ్ అనే పోర్టల్ ప్రారంభించడం, MSME రంగానికి చెల్లించాల్సిన బకాయిలను పర్యవేక్షించడానికి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం కింద ఏర్పాటు చేసిన సమాధాన్ అనే పోర్టల్, ఇవన్నీ కూడా MSME రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేసినటువంటి చర్యలు. నెక్స్ట్ క్వశ్చన్ 35, ఆటోమేటిక్ రూట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LICలో ఎంత శాతం విదేశీ పెట్టుబడులను ప్రభుత్వం అనుమతించింది? ఆటోమేటిక్ రూట్లో 50% అనుమతించింది LICలో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి. సిల్వర్ విప్లవం, సిల్వర్ రివల్యూషన్ గుడ్ల ఉత్పత్తి, రౌండ్ రివల్యూషన్ రౌండ్ బంగాళదుంప, గ్రే రివల్యూషన్ గ్రే అంటే ఎరువులు, బ్రౌన్ అంటే సుగంధ ద్రవ్యాలు. ఓకేనా? చూడండి, సిల్వర్ రివల్యూషన్ అంటే గుడ్ల ఉత్పత్తికి సంబంధించింది, రౌండ్ రివల్యూషన్ బంగాళదుంపలకు సంబంధించింది, గ్రే రివల్యూషన్ ఎరువులకు సంబంధించింది, బ్రౌన్ రివల్యూషన్ సుగంధ ద్రవ్యాలకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అవి ప్రారంభించిన సంవత్సరాలతో సరి కానిది ఏది? రాంగ్ ఆన్సర్ ఏంటని అడిగారు. ఇవి స్టార్ట్ అయిన ఇయర్స్లో రాంగ్ ఆన్సర్. CWC 957, NCDC 963, ట్రైఫెడ్ 987, నాఫెడ్ వచ్చేసి 1958 అక్టోబర్ 2న స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి 1916 ఇచ్చారు. నాఫెడ్ ఏర్పాటు చేసినది 1958లో. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడండి, నాఫెడ్ ఇప్పుడు చెప్పుకున్నాం 958, FCI 1965, అగ్మార్క్ వచ్చేసి వ్యవసాయ రంగంలో నాణ్యతకు సంబంధించి ఇచ్చే
ప్రామాణిక గుర్తింపు 1937. FSSSI ఇది ఫుడ్ ఇండస్ట్రీస్ సంబంధించి 2007. నెక్స్ట్ క్వశ్చన్, ఏసీపీసీ మనకి వ్యవసాయ వ్యయ ధరల కమిషన్, అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైస్ కమిషన్. మనకు మొదట్లో వ్యవసాయ ధరల కమిషన్ అనేది ఎల్కేజీ కమిటీ సిఫార్సుల మేరకు 1965 ఏర్పాటు చేశారు. దాన్ని వ్యవసాయ వ్యయ ధరల కమిషన్గా పేరు మార్చడం జరిగింది. వ్యవసాయ వ్యయ ధరల కమిషన్కి సంబంధించి సరి కానిది ఏది? రాంగ్ ఆన్సర్ ఏంటో అడిగారు చూడండి. ఇది ప్రతి సంవత్సరం వ్యవసాయ ఉత్పత్తి మద్దతు సేకరణ జారీ ధరను ప్రకటిస్తుంది. 1985 ఏపీసీని ఏసీపీసీగా మార్చారు. ఈ కమిషన్ 1965లో ఏర్పడింది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ కాదండి. అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ కాస్ట్ కమిషన్ ఒక చట్టబద్ధమైన సంస్థ అని ఇచ్చారు ఇక్కడ. అది చట్టబద్ధమైన కమిషన్ ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కనీస మద్దతు ధరకి 1966లో ఏ పంటతో ప్రారంభించారు? 1965లో వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గోధుమ పంటతో కనీస మద్దతు ధరలు ప్రకటించడం జరిగింది. 41వ దానికి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరి కానిది గుర్తించండి. రాంగ్ ఏంటి? ఎఫ్సిఐకు వరి పంటను అందించే రాష్ట్రాలతో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. కరెక్టే. సిసిఐకు పత్తి పంటను అందించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇది కూడా కరెక్టే. మనకు తెలంగాణ పెట్టనుకోవద్దు. ఇది తెలంగాణ ప్రాంతం కూడా భారతదేశంలోని భాగమే కాబట్టి వ్యవసాయ రంగానికి సంబంధించి ఇచ్చారు మనకి. ఇది 1, 2 రెండు సరైనవే. మనకు ప్రశ్న సరి కానిది అడిగారు. సరైనవి ఏంటి అంటే బోత్, సరి కానిది అంటే ఏది కాదు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. అనంతపురం అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్ కదిరి తాలూకాలో ఎస్పీ కుంటా మండలం వద్ద నిర్మించనున్నారు. కరెక్టే. దీని విస్తీర్ణం 7,924 ఎకరాలు. కడప జిల్లా మెగా సోలార్ పవర్ పార్కును కడప జిల్లాలో గాలివీడి మండలంలో ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్కు కదిరి తాలూకాలో ఎస్పీ కుంటా మండలం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. అదే కడప జిల్లా మెగా సోలార్ పవర్ పార్క్ వచ్చేసి కడప జిల్లాలో గాలివీడి మండలంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్కును ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఎక్కడ అంటే గడ్డివేముల ఓర్వకల్లు మండలాల మధ్య ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్కు మన రాష్ట్రంలో గడ్డివేముల ఓర్వకల్లు మండలాల మధ్య ఏర్పాటు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మొదటిసారిగా ఏ జిల్లాలో వ్యర్థాలతో విద్యుత్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు? వ్యర్థాలతో విద్యుత్ తయారీ కేంద్రం గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖపట్నం నుండి 50 కిలోమీటర్ల దూరంలో కస్టమ్స్ విమానాశ్రయం నిర్మించాలని యోచిస్తుంది. దానికి ఏ పేరు? ఆ విమానాశ్రయం పేరు భోగాపురం. అల్లూరి సీతారామరాజు గారి పేరు దాన్ని పెట్టడం జరిగింది. 46/4 నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు. నెక్స్ట్ 48, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిసిఆర్సి అంటే ఏంటి? కౌలు రైతులకు హక్కులు కల్పించడం కోసము, కౌలుదారులకు సహాయం అందించడం కోసం పంట సాగుదారుల హక్కుల కార్డు అనేది సిసిఆర్సి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని విదేశీ సహాయంతో కూడిన ప్రాజెక్టులకు సంబంధించి కింది ప్రకటనల నుండి సరైన పోలికను ఎంచుకోండి. చూడండి, విదేశీ సహాయంతో కూడిన ప్రాజెక్టులు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ సహాయం అందించింది. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టుకు సహాయం అందించింది ప్రపంచ బ్యాంక్. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ యాజమాన్య ప్రకృతి సాగుకు జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ సాయం అందించింది. జపాన్ కాదండి. ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల మరియు జీవనోపాధి అభివృద్ధి ప్రాజెక్ట్ ఫేజ్ 3కి జర్మనీ బ్యాంక్ సహాయం అందించింది. ఈ రెండు రాంగ్. మనకు ఒకటి మాత్రమే సరైనది. ప్రపంచ బ్యాంక్ అనేది ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టుకు సహాయం అందించినటువంటి సంస్థ ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్,
విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, మనకు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వెళ్తున్నాయి. అందులో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి ఈ కింది వాటిలో సరైనది ఏది? చూడండి, ఇది పాక్షికంగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ రుణం నుండి నిధులు సమకూరుస్తుంది. కరెక్టే. ఏడీబీ అనేది సహకారం అందిస్తుంది. ఇది స్వర్ణ చతుర్భుజితో విలీనం చేయబడుతుంది మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరరేఖలో 800 కిలోమీటర్ల పైగా విస్తరించి ఉంది. ఇది కూడా కరెక్టే. ఇది 4 నోడ్లతో కూడిన నోడ్ కేంద్రీకృత అభివృద్ధి వేదికగా ప్రతిపాదించడం జరిగింది. మనకి ఇది 4 నోడ్లు అనేది కరెక్టే. విశాఖపట్నం, కాకినాడ, గన్నవరం, కంకిపాడు, ఏర్పేడు, శ్రీకాళహస్తి, ఈ 4 నోడ్లు. అయితే ఇది కేంద్రీకృత అభివృద్ధి వేదిక కాదండి, వికేంద్రీకృత అభివృద్ధి. కేంద్రీకృత అంటే ఒకే చోట, వికేంద్రీకృత అంటే డీసెంట్రలైజేషన్. దొనకొండ ఒక నోడ్గా గుర్తించబడింది. కరెక్టే. 1, 2, 4 సరైనవి. 3 రాంగ్. 1, 2, 4 సరైనది. 1, 2, 4 ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడరేవుల గురించి కింది ప్రకటనలో సరైనది ఏది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కృష్ణపట్నం ఓడరేవును మేజర్ పోర్టుగా మార్చబడింది. కృష్ణపట్నం ఓడరేవు మేజర్ పోర్టుగా మార్చబడలేదండి. స్విస్ ఛాలెంజ్ పద్ధతి ద్వారా కాకినాడ సెజ్ ఓడరేవును క్యాప్టెన్ ఓడరేవు నుండి వాణిజ్య ఓడరేవుకు మార్చబడుతుంది. కరెక్టే. నక్కపల్లి ఓడరేవును మైనర్ ఓడరేవుగా ఆంధ్ర ప్రభుత్వం ప్రకటించింది. కరెక్టే. ఓడరేవు పోర్టు నిర్మించడం, సొంతం చేసుకోవడం, నిర్వహించడం మరియు బదలాయించడం అనే ప్రాతిపదికన అభివృద్ధి నిర్ణయించింది. మనకి 2, 3, 4 సరైనవి. 2, 3, 4 1 అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నీటి వివాదాలు, నీటిని మళ్లించడం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే మనకి ఎక్కడ అంటే అది కట్టే శ్రీశైలం. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కోశ లోటు అంటే ఏంటి? కోశ లోటు అంటే ఏంటి? మొత్తం వ్యయం మైనస్ రుణాలు కాని మొత్తం రాబడులు. అది ఎలా రాసుకోవచ్చు? బడ్జెట్ వ్యయం మైనస్ బడ్జెట్ రాబడి ప్లస్ ప్రభుత్వ రుణాలు. అంటే ఇటు మైనస్ ఉంటుంది కాబట్టి లోపలికి వస్తే ప్లస్ అవుతుంది. 57వ దానికి 1. నెక్స్ట్ క్వశ్చన్, కోశ లోటు స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో ఎంత శాతానికంటే తక్కువ చేయగలిగిన రాష్ట్రాలకు ఆర్థిక సహాయము, ఆర్థిక సంఘం ప్రోత్సాహకాలను మంజూరు చేస్తాయి. జిఎస్డిపిలో కోశ లోటు 4% లోపు ఉన్న వాటికి ప్రోత్సాహకాలు అందించాలి అని ఆర్థిక సంఘం యొక్క సిఫార్సు. 4%. నెక్స్ట్ క్వశ్చన్, దేశ వ్యవసాయ రంగ అనుబంధ వృత్తుల సమగ్రాభివృద్ధి ప్రక్రియలోని అటవీ ఉత్పత్తి, చేపల ఉత్పత్తి, పశు గణాభివృద్ధి, పరిశ్రమాభివృద్ధి, ఉద్యాన పంటల ఉత్పత్తిలో సాధించిన అన్నీ కలుపుకొని ఉండేదే రెయిన్బో రివల్యూషన్. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎంత శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62%. ఎంత ఇంపార్టెంటో చూడండి. 62% వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం, పసుపు విప్లవం, నీలి విప్లవం. మనకి నీలి విప్లవం చేపల ఉత్పత్తి, పసుపు నూనె గింజలు, శ్వేత పాల ఉత్పత్తి, హరిత విప్లవం అంటే వ్యవసాయ పంటల ఉత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, 2023 జనవరి నాటికి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు అధికంగా ఉన్న జిల్లాలు ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం. మనకి ఎంఎస్ఎంఈలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఏలూరులో, తిరుపతిలో, విశాఖపట్నం. ఈ 3 సరైనవే. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి ఉపాధి కల్పనలో మొదటి 3 స్థానాలు. ఉపాధి కల్పనలో కూడా ఏలూరు, అన్నమయ్య, అనకాపల్లి, ఈ 3. 1, 2, 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాళ్ళలో సరైన వాక్యాన్ని గుర్తించండి. రాజమండ్రి విమానాశ్రయం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కింద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాజమాన్యం నిర్వహించబడుతుంది. కరెక్టే. రాజమండ్రి విమానాశ్రయం 4C కేటగిరీ కింద
లైసెన్స్ పొంది A320 కలిగి ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం టెర్మినల్ వార్షిక ప్యాక్ సామర్థ్యం 3.5 MPPAగా ఉంది. ఇవన్నీ కూడా సరైన అంశాలు మనకు విమానాశ్రయాలకు సంబంధించి, విమానయాన రంగానికి సంబంధించి. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ కింద అనుసంధానం చేయబడిన మొదటి విమానాశ్రయం ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ కడప విమానాశ్రయం మన రాష్ట్రంలో. పర్యాటక సామర్థ్యం మరియు పర్యాటక ఆదాయంలో అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పర్యాటక సామర్థ్య పరంగా ఆంధ్రప్రదేశ్ టూరిజానికి గల ట్యాగ్ లైన్ ఏమిటి? ఆంధ్రప్రదేశ్ టూరిజానికి ఉన్న ట్యాగ్ లైన్ అన్నీ సాధ్యమే, ఆప్షన్ 2. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కడప జిల్లాలో ఉంది. ప్రస్తుత ఉత్పాదక సామర్థ్యం 1050 మెగావాట్స్, 5 యూనిట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సరైన అంశాలు. 73కి 4. నెక్స్ట్ క్వశ్చన్, దామోదరం సంజీవయ్య విద్యుత్ కేంద్రం కృష్ణపట్నానికి సంబంధించి కింది వాళ్ళు సరైన వాక్యం. 2016లో ప్రారంభించారు, ఫిబ్రవరి 27న. కరెక్టే. ఉత్పాదక సామర్థ్యం 1600 మెగావాట్స్, నెల్లూరులో ఉంది. ఇవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విద్యుత్ కేంద్రం దేశంలోకెల్లా అత్యధికమైన స్థాయిలో 98.7% మేలు రకం విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది? మేలు రకం విద్యుత్ని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్. ఇవి మనకి 11వ మోడల్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు. మనం చెప్పుకుంటున్న MCQs మార్కెట్లో మనం రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్లోనివి. అమిగోస్ మ్యాగజైన్స్, పూర్వీ పబ్లికేషన్ మ్యాగజైన్స్ మన మోడల్ పేపర్స్. ఎవరైనా హోమ్ డెలివరీ కావాలంటే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.